సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. గతంలో ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి అంశాలుగా ఎవరైతే చెప్పబడుతున్నారో వారందరూ అరెస్టు కూడా కొనసాగుతున్నట్టుగా కనపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో వైసీపీ నేతల వరుస అరెస్టులు పిన్నెల్లి దగ్గర నుంచి మొదలుకుంటే మొన్న నాగార్జున యాదవ్ కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. శ్రీరెడ్డి కూడా అరెస్ట్ కాబోతుందని ఒక వార్త వినిపిస్తుంది. సో ఈ వరుస అరెస్టులను ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాగార్జున యాదవ్ని అదుపులోకి తీసుకున్నారనే సమాచారం, దానికి సంబంధించి కూడా ఫొటోస్ అవి బయటకు వచ్చినాయి. బెంగళూరు నుంచి ఆయన వస్తుంటే కుప్పం పరిసర ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే 2 రోజుల క్రితం శ్రీరెడ్డికి సంబంధించి కర్నూలులో ఒక కేసు ఫైల్ అయింది. ఆమె ఎక్కువగా సోషల్ మీడియా టీం ఎవరైతే పనిచేశారో వన్ సైడ్గా స్టేట్మెంట్స్ ఇచ్చి అవతల వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేస్తూ, వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన ప్రస్తావన చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. సహజంగా జరిగే ప్రక్రియ ఇది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడినా, ప్రభుత్వాన్ని నిందించినా కానీ ఎక్కడున్నా కానీ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు వెళ్ళి అరెస్టులు చేసిన సందర్భాలు మనం చూసాం. సో అదే తరహాలో ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది అతి తెలివి పరులు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నట్టుగా, కూటమి నేతల్ని పొగుడుతున్నట్టుగా, ప్రజలు ఎందుకు వాళ్ళ వైపు ఉన్నారు అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులోంచే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీళ్ళు తినడం మొదలుపెట్టారు. దానిలో పరాకాష్ట సన్నివేశం ఏంటంటే, నాగార్జున యాదవ్ ఓ మీడియా ఛానల్లో మాట్లాడేటువంటి సందర్భంలో తెలంగాణ సీఎం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్ ఇట్లాంటివన్నీ మాట్లాడి అది తన పరిధి దాటి మాట్లాడాడు. ఇప్పుడు ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు హుందాగా, గౌరవప్రదంగా మాట్లాడాలి. అవతల వాళ్ళని కవ్వించడమే పనిగా మాట్లాడేది ఒక శైలి. అలా కాకుండా అవతల వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు ఆయన తోనలాడుతూ, ఇప్పుడు ఆయన తెలంగాణ సీఎం, మీ స్థాయి ఒక పార్టీలో అధికార ప్రతినిధి, కార్పొరేటర్గానే గెలిచినటువంటి చరిత్ర ఉందా? ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారైనా పోరాడినటువంటి రికార్డు ఉందా? రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జడ్పీటీసీ దగ్గర నుంచి పోరాడుకుంటూ తన జీవితాన్ని నిర్మించుకుంటూ వచ్చాడు. ఒక సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని పట్టుకొని దాని మీద కోర్టులో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కదా, అది పట్టుకొని మనకు నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెండింగ్ ఉన్న కేసుల గురించి ఎన్ని మాటలు మాట్లాడాలి? అవి అసలు ₹1 ట్యాక్స్ కట్టనటువంటి వ్యక్తి తన తండ్రి సీఎం అయిన 2-3 ఏళ్లలో 4,000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా మన ఇండియాలో ఈయన చేసినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంకెవరో చేయలేకపోయారు, అందరికీ కూడా ఆ టెక్నిక్ ఏదో చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా గొప్ప వ్యాపారవేత్తలు అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా కామెంట్స్ చేశారు. సో మీ విధేయతను మీరు ప్రకటించుకునేటువంటి క్రమంలో అలాగా అవతల వాళ్ళని పరిధి దాటి మాట్లాడడం అనేది తప్పు. సో దాని పర్యవసానం నాగార్జున యాదవ్ ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజు తెలంగాణలో కూడా కేసులు నమోదైనాయి అని చెప్పి అన్నారు. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద కామెంట్స్ చేశారు. అవి కూడా వాటన్నిటిపైన కూడా విమర్శల దాడి ఎదుర్కొన్నారు నాగార్జున యాదవ్. ఒక అధికార ప్రతినిధిగా ఒక పార్టీకి వ్యవహరించేటప్పుడు మీ భాష విషయంలో కానీ, మీ వ్యవహార శైలి విషయంలో కానీ కొంత గౌరవప్రదమైనటువంటి విధానాన్ని అనుసరించడం అవసరం. అవతల వాళ్ళని కవ్వించేటువంటి ప్రయత్నాలు మీరు దిగజారి గేమ్ ఆడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా నాగార్జున యాదవ్కి సంబంధించినటువంటి కేసును మనం చూడాల్సి ఉంది. ఇంకా మిగతా వాళ్ళు సోషల్ మీడియా స్టార్స్ కొంతమంది ఉన్నారు. శ్రీరెడ్డి అయితే అసలు జూన్ 4వ తారీఖు రిజల్ట్ రాకముందరే ఆమె చేసినటువంటి కామెంట్లు, ఆమె రిలీజ్ చేసిన వీడియోలు ఇవన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె రాష్ట్రంలో కూడా ఎప్పుడు కనిపించదు, ఎప్పుడు రాష్ట్రంలోకి వచ్చిన దాఖలాలు కూడా ఉండవు. ఏదో ఒక రాష్ట్రం నుండి ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ అని పెట్టి ఇంకా ఆమె గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడం కూడా అనవసరం. కాకపోతే ఏంటంటే ఆమె మీద కూడా కేసు ఫైల్ అయింది, రీసెంట్గా కేసు ఫైల్ అయింది కాబట్టి ఆ అరెస్ట్ తప్పదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ అని చెప్పని యుఎస్లో ఉండి ఒక డాక్టర్, ఆయన అక్కడ డాక్టర్, ఆయన చాలా అక్కడ పేరుందంట. ఇప్పుడు ఆయన చేసేటువంటి విమర్శలు, ఆయన ఉపయోగించేటువంటి భాష, ఆయన మీద గత ప్రభుత్వం అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అతీంద్రియ శక్తులు కలిగినటువంటి దైవాంశ సంభూతురాన రీతిలో వీళ్ళందరూ వాళ్ళు ఆరాధిస్తే ఆరాధించవచ్చు, వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకొని రోజు పూజ పెట్టవచ్చు, ధూపదీప నైవేద్యాలు కూడా చేయొచ్చు. కానీ బహిరంగంగా మాట్లాడేటప్పుడు, పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిధులు ఉంటాయి, వాటిని తెలుసుకుని మాట్లాడాలి.
అవి జరగనప్పుడు పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చేసినటువంటి కొన్ని విషయాలపైన కూడా సేమ్ ఇదే తరహా నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని మళ్ళీ సేమ్ అక్కడికే వస్తారు. కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి, జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఢిల్లీ కేంద్రంగా జరగబోయేటువంటి ధర్నాని దృష్టిలో పెట్టుకొని వరుసగా కామెంట్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలపైన, ప్రతి సంఘటనలపైన కూడా రాజకీయ కోణాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం, ఎత్తుగడ కూడా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినది వ్యక్తిగత కక్షలతో జరిగినా కానీ దానికి రాజకీయ కోణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వరుసగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హత్యలు జరిగినాయి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఘటనల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఓటింగ్ జరిగిన వెంటనే విశాఖపట్నంలో ఒక ఫ్యామిలీని ఎలా చితకబాదారు, ఎంత గాయాలతో వాళ్ళు వచ్చి మీడియా ముందర మాట్లాడినటువంటి విశాఖ నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అలానే బోల్డెన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇంకా వరుసగా తీస్తే కనుక. ఇది గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన. ఆ ఘటనని నేపథ్యంగా తీసుకుని అతను అక్కడ ఎమ్మెల్యే తరపున, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక 6 నెలల క్రితం వరకు కూడా ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు, దానికి సంబంధించి పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దానికి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదే క్రమంలో దాన్ని సోషల్ మీడియాలో ప్రజలను ఒక అయోమయం సృష్టించేటువంటి, ఇప్పుడు న్యూస్ని ఎక్కడ ఏ వార్త వచ్చినా కానీ ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి ఒక అరగంట పడుతుంది. దాని క్లారిటీ తీసుకుని నిజంగా ఇలా జరిగింది, అసలు ఈ వీడియో నిజమేనా, ఈ ఫోటో నిజమేనా అని తేల్చుకోవాలంటేనే ఒక అరగంట పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని మరింతగా పెంచి పోషిస్తున్న వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఒక పార్టీలకి, 2 పార్టీలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో, ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ, ఇప్పుడు వాళ్ళ నాయకుల గొప్పతనం గురించి, వాళ్ళ పార్టీ గొప్పతనం గురించి, వాళ్ళ ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడుకుంటే ఓకే, కానీ అవతల వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ఎత్తుగడలే ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని పర్యవసానాలు ఖచ్చితంగా ఎవరైతే దానిలో ఆ బాధ్యత తీసుకుని ఎవరైతే పనిచేస్తున్నారో దాని పర్యవసానాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి ఘటనలుగా మనం చూడాలి. ఖచ్చితంగా అరెస్టులు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున యాదవ్తో మొదలైంది ఈ విషయాలు, అంటే ఈ రెచ్చగొట్టేటువంటి ఈ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి నాగార్జున యాదవ్ ఆన్ రికార్డెడ్ దొరికారు కాబట్టి ఆయనకు సంబంధించి ఉంది. శ్రీరెడ్డి నెక్స్ట్ కావచ్చు, ఎందుకంటే కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి వివరణ అడగడం కోసం కూడా ఆమెకి నోటీసులు ఇవ్వచ్చు, పోలీసులు పిలవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి సివియారిటీని బట్టి మళ్ళీ ఆమె రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆమె పెట్టేటువంటి వీడియోలు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఆమెను వెళ్ళి నేరుగా అరెస్ట్ చేసి తీసుకురావచ్చు కూడా. ఎందుకంటే ఆమె పొరుగు రాష్ట్రంలో చెన్నైలో ఉందని అంటున్నారు. సో చెన్నైలో ఉందా ఇంకెక్కడ ఉందా కూడా ట్రేస్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా, ఇంకా కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు, రెచ్చగొడుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా కంప్లీట్గా అబ్జర్వేషన్లో ఉంది. ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా అబ్జర్వేషన్లో పెట్టి వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే కొన్ని ఘటనలు జరగకపోయినా జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారు కదా. సో వీటిని అన్నింటిని కూడా లిస్ట్ అవుట్ చేసేటువంటి పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కొన్ని ఇన్సిడెంట్స్ విషయంలో ఉద్దేశపూరితంగా, దురుద్దేశపూరితంగా ఇన్సిడెంట్స్ సృష్టించి దాని చుట్టూ తప్పుడు వార్తల ప్రచారం జరుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేటువంటి మాట అధికార యంత్రాంగానికి, అలానే తన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి అందరికి కూడా సూచించారు. కాబట్టి ఈ ప్రక్రియ ఎంత ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ అరెస్టుల పరంగా మాత్రం ఒక అడుగు పడినట్టుగా చూడాలి నాగార్జున యాదవ్ని అదుపులోకి తీసుకోవడం. అది కేవలం ఏపీ పోలీసుల పరిధిలోనే ఉంటుందా, మళ్ళీ తెలంగాణ పోలీసులు కూడా ట్రాన్సిట్ ఆర్డర్ కోరతారా ఏంటనేది చూడాలి. అండ్ సెకండ్ కేటగిరీ నేతల వరకు అరెస్టుల పర్వం కొనసాగుతుందా, లేకుంటే ప్రధానమైనటువంటి నేతలు, ఎందుకంటే కొడాలి నాని లాంటి వ్యక్తులు ప్రధానమైన ఎక్కువ విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో. అవును, అంటే ఇప్పుడు ప్రధానమైన నేతలు వాళ్ళు చేసినటువంటి తప్పిదాల ఆధారంగా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొడాలి నాని ఆయన భాష మారదన్న విషయం మొన్న కూడా అర్థమైంది కదా, ఆయన మాట్లాడినటువంటి విధానం అవన్నీ కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు అలాంటి వాళ్ళని ఎక్కువ జనం ఆదరించారు. కర్మగాలి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల కొంతమంది రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఏంటంటే ఇదే ఒక కొత్త ట్రెండ్ అనేటువంటి రీతిలో, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో చూసామనుకోండి, కేసీఆర్ గారు ఆయన మాట్లాడేటువంటి భాష ఒక సందర్భంలో ఉద్యమాన్ని ఊపిరిపోయడానికి ఉపయోగపడింది. ఇప్పుడు అదే ఆయనకి శాపం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ అదే రీతిలో బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ తిప్పి కొట్టడం మొదలుపెట్టారు. సో ప్రజలు కూడా ఓకే ఇలా కొడితేనే మనం వీళ్ళని ఆదరించాలనేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇది ఎక్కడ అంతం ఎక్కడ ఉంటుంది? వెంకయ్యనాయుడు గారు మొన్న కూడా చెప్పారు, రాజకీయ నాయకుల భాష ఇంకా బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది అని. కాబట్టి అది భాష పరంగా వాళ్ళు వ్యవహరించేటువంటి శైలి పరంగా అది వేరు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సోషల్ మీడియాను ఒక అస్త్రంగా మార్చుకొని ప్రజల్లో గందరగోళం సృష్టించేటువంటి ఎత్తుగడలు ఎవరైతే చేస్తూ వస్తున్నారో వాళ్ళ మీద చర్యలు మొదలైనవి. ఆల్రెడీ మీరు అన్నట్టుగా ప్రజాప్రతినిధులకు సంబంధించి చర్యలు మొదలైనవి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి నేరుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈవీఎం పగలగొట్టారు, సీసీటీవీ వీడియో ఉంది, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అలాగే ఇంకొందరు అలా ప్రత్యక్షంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.
కాకినాడలో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు ఫైల్ అయింది. ఎందుకు ఫైల్ అయింది? ఒకే నియోజకవర్గంలో 43,000 టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యం అక్రమంగా రవాణా అవుతుందని చెప్పి పట్టుకున్నారు. ఆధారాలు దొరికినాయి దాన్ని. కేసు ఫైల్ అయింది. రేపు అరెస్ట్ వరకు వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి కొడాలి నాని విషయంలో జరుగుతుంది కూడా. గుడివాడలో ఒక థియేటర్ని ఆక్రమించి ఆయన పార్టీ ఆఫీస్ నడిపాడని చెప్పనేది ఒకటి నడుస్తుంది. అలానే విజయవాడ సమీపంలో ఒక ల్యాండ్ విషయంలో ఒక వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులకు గురి చేయడం వలన ఆత్మహత్య చేసుకుని వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకోవడం లేదా ఆమె ఆవేదనతోనే చనిపోయిందని వాళ్ళ కొడుకు కేసు పెట్టాడు. సో అది ట్రేస్ అవుట్ చేస్తారు. అలాగే చాలామంది మీద అంబటి రాంబాబు మీద కేసు ఉంది. వీళ్ళు ఏంటి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా జరుగుతున్నటువంటి కేసులు. నేను చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీస్లో ఉండగానే కొంతమంది బాధితులు వచ్చారు. ఉద్దేశపూరితంగా సత్తెనపల్లిలో ఉన్నటువంటి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ తమ సొంత స్థలాలని పొలాలని కూడా ఆక్రమించుకున్నారని చెప్పాను. సెంటు భూమి ఇల్లు ఇస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకానికి దగ్గరలో ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకున్నారని ఏవో ఆధారాలు కూడా తీసుకొని వచ్చారు. ఇలాంటి కేసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి పరంగా చర్యలు జరుగుతాయి. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవతల వాళ్ళ వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా వీళ్ళది ఇంకొక ఆస్పెక్ట్. ఖచ్చితంగా లీడర్స్ అయినా ఎవరైనా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పైన కేసు నమోదు చేశారు కదా మొన్న. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా చీఫ్ మినిస్టర్ పైన A3 పెట్టి కేసు నమోదు చేశారు. అరెస్ట్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే అరెస్ట్ చేయొచ్చు. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీకి మళ్ళీ రెండోసారి వెళ్ళి ఆ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోండి అనేటువంటి విషయంలో స్పష్టంగా మళ్ళీ ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ కేసులు ఒక ఆస్పెక్ట్, వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఇంకొక ఆస్పెక్ట్, హెరాస్మెంట్స్ పైన ఉన్నటువంటి కేసులు ఇంకొక కోణం. ఇవన్నిటికీ మించి వీటికి కొనసాగింపుగా సోషల్ మీడియాలో వీళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారియర్స్, వాళ్ళ మీద ఇంకొక కేసు. సో ఈ 4-5 కోణాల్లో కేసుల పరంపర అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా దానిలో అరెస్టుల వరకు దారితీసేటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడే మొదలైంది కాబట్టి ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పొచ్చు. రైట్. సో అది ప్రస్తుతం అయితే విషప్రసారం చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో విషప్రసారం చేస్తున్నటువంటి స్థాయికి మించి విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తులను అరెస్టు చేసేటువంటి ప్రక్రియగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తున్నట్టు కనపడుతుంది. తాజాగా నాగార్జున యాదవ్, శ్రీరెడ్డి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.